కేసీఆర్ సంచలనమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కామెంట్లు. నేను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్, గవర్నర్ నరసింహన్తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించాం. కాళేశ్వరం ద్వారా కరీంనగర్ జిల్లాలో 4 సజీవధారలు సృష్టించాం. వాటి ఫలితాలను కూడా ఉమ్మడి కరీంనగర్ వాసులు అనుభవించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కరీంనగర్ శాశ్వతంగా జలకరతో ఉంటుందని అప్పుడే నేను చెప్పా. అప్పర్ మానేరు, కాకతీయ, వరద కాలువ, ఎల్లంపల్లి ద్వారా గత 5 ఏళ్లుగా నీటి ఫలితాలను ఇక్కడ ప్రజలు అనుభవించారు. లక్షల టన్నుల ధాన్యం పండించి కావాల్సినన్ని నీళ్లు ఉండటం కరీంనగర్ ప్రజలు చూశారు. 4 నెలల్లో దాన్ని మొత్తం ఎండిపోయేలా చేసింది కూడా ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. కరీంనగర్ ప్రజలు గతంలో రోజు నీళ్లను చూశారు, ఇప్పుడు రోజు విడిచి రోజు నీళ్లు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేతకాని అసమర్థ అర్భక విధానాల కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. 2014 ముందు కాలిపోయిన మోటార్లు, నీళ్ల ట్యాంకర్లు, ఎండిపోయిన పంటలు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, నీళ్ల కోసం ఎదురు చూపులు, అవే దృశ్యాలు మళ్ళీ కనిపిస్తున్నాయి. పంటలు ఎండని జిల్లా లేదు, నీళ్ల కరువు లేని ప్రాంతం లేదు. ఇందిరమ్మ రాజ్యంలో రగిలించిన ఈ పరిస్థితి ప్రజలదయింది. నీటి నిర్వహణ తెల్వని తల్కోర్లు, చవట దద్దమ్మలు రాజ్యమేలుతున్న కారణంగా ఈ పరిస్థితి. కాలం తెచ్చిన కరువా, ప్రజలు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా, అడ్డగోలు తొండి మాటలతో తప్పించుకోవాలని చూస్తే అది జరగదు. 15 నుంచి 20 లక్షల ఎకరాల పంటలు ఎండినాయి. ప్రతి చోట ఇదే పరిస్థితి. నీటి నిర్వహణ తెలవకపోవడం, నాణ్యమైన కరెంట్ లేకపోవడం కారణంగానే పంటలు ఎండినాయి. వర్షాలు రాని కారణంగా కరువు వచ్చిందంటున్న బుద్ధి లేని మంత్రుల మాటలు నిజం కాదు. సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైనా సరే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కాలం కాకుండా వచ్చిన పరిస్థితి కాదు ఇది. ప్రభుత్వం చేసిన రైతు బంధు విషయంలో తొండి పెట్టిస్తారా లేరా అనే కన్ఫ్యూజన్లో పెట్టిండ్రు. రైతు బంధు విషయంలో పాలసీ లేదు. 48 గంటల్లో చనిపోయిన రైతులు లిస్ట్ ఇవ్వమంటే 4 గంటలు ఇచ్చాం. చనిపోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని నేను డిమాండ్ చేస్తున్నా. లేదంటే రైతుల ఉసురు మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుంది. తప్పించుకుందాం అనుకుంటే ప్రజలు మీ వీపులు విమానం మోత మోగిస్తారు. పీఆర్ స్టెంట్లు కొంత మీడియా సహకారంతో మాపై తప్పుడు ప్రచారం చేసినా ఊరుకున్నాం. సూర్యాపేటలో నేను పోయిన వెంటనే నీళ్లు వదిలారు. సాగర్లో డెడ్ స్టోరేజ్ మీద కన్నా 14 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ కెనాల్కి నీళ్లు వదులుతున్నారు. కూలిపోయిందన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు వదిలారు. కేసీఆర్ ముందే చెప్పొచ్చు కదా అంటాడు సీఎం. మరి నువ్వా సీఎం నేనా? కొన్ని రోజుల ముందు నీళ్లు వదులుంటే ప్రతి గ్రామంలో ఎండిపోయిన పంట మనకు దక్కేది. సమయానికి నీళ్లు వదల, కరెంట్ ఇవ్వక, రైతు బంధు ఇవ్వక ప్రజలను ఇబ్బంది పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చింది. డిసెంబర్ 9 నాటి రుణమాఫీ ఎక్కడ పోయింది? బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతుల కొంపలు పుచ్చుకుంటున్నాయి. మీ వెర్రి తిర్రి వేషాల కారణంగా తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుంది. మిమ్మల్ని వెంటాడి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చేస్తాం. జొన్న పంటను మొత్తం కొనాలి, క్వింటాకు 500 బోనస్ ఇవ్వాలి, లేదంటే వెంటాడతాం. బోనస్ ఇవ్వకపోతే ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెడతారు. బోనస్ సంబంధించి ఎన్నికల కమిషన్తో సంబంధం లేదు. బీఆర్ఎస్ మిమ్మల్ని వదలదు. రైతులు మీకు బుద్ధి చెప్తారు. 4 నెలల్లోనే రాష్ట్రాన్ని తాగం చేస్తారు. గొర్రెల పంపిణీ, దళిత బంధు మీద ఉలుకు లేదు, పలుకు లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలంతా నిలదీయాలి. అన్నవస్త్రం ఇస్తారనుకుంటే ఉన్న వస్త్రం లేకుండా చేస్తున్నారు. దళితులు, యాదవులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తామని చెప్పారు. వారికి వెంటనే తులం బంగారం ఇవ్వాలి. దీనికి సంబంధించి కూడా ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెడతారు. వృద్ధాప్య పింఛన్ మేము 200 నుంచి 2000 చేసి ఇంటికి ఒకరికి ఇచ్చాం. వృద్ధాప్య పింఛన్ 4000తో ఇంట్లో ఇద్దరికి ఇస్తామన్నారు. దాని సంగతి ఏంది? ఇచ్చిన మాటలు ఎగబెట్టి ఇంకా సిగ్గు లేకుండా రెఫరెండం అంటున్నారు. ప్రతి వృద్ధాప్య పింఛన్ దాడికి 24,000 ఎగ్గొట్టారు. వాళ్ళంతా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. దళితులు, యాదవులు, మహిళలు, వృద్ధులు, కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకి, రైతులకు భరోసా, బోనస్కి, రుణమాఫీ పేరుతో అందరినీ మోసం చేశారు. సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యల నివారణ కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు చేశాం. చనిపోయిన నేతన్నల కుటుంబాలను ఆదుకోవడానికి భిక్షాటం చేశాం. సిరిసిల్ల నేతలను ఆదుకోవడానికి బతుకమ్మ చీరలతో పాటు ఇతర ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ నేతన్నల ఆత్మహత్యలు నివారించాం. ఈ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ పొట్ట కొట్టి విధంగా ఆర్డర్లు బంద్ పెట్టింది. దీంతో మళ్ళీ నేతన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఓవరీ స్కాలర్షిప్లు బంద్ పెట్టిండ్రు. బండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ను కూడా బంద్ పెట్టిండ్రు. బడి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టిండ్రు. మరి ముఖ్యమంత్రి గారు డబ్బులు ఎవరికి ఇస్తున్నాడు? రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టమంటాడు. నేతన్నలు ఆదుకోమంటే నిరోధులు పావడాలు అమ్ముకోమంటారా? చేనేత కార్మికులు ఎలా కనిపిస్తున్నారా? కుక్కల కొడకల్లారా? చేనేత బకాయిలు వెంటనే చెల్లించాలా? బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా కోర్టులో పిటిషన్ వేస్తాం. చేనేత కార్మికులు దొబ్బి తిన్నారని అంటారా? పిచ్చిముండా కొడకల్లారా? మీ లత్కోర్ వాగ్దానాల కారణంగా మాకన్నా స్వల్పంగా ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మీరు ఇచ్చిన హామీలతో అన్ని వర్గాలు మోసపోయాయి. వాళ్ళంతా మీకు కర్రు కాల్చి వాత పెడతారు. నేను చెప్పిన మాటలు నిజాయితీ గల పేపర్లు నిజం రాస్తాయి. ఒక్కేడాదిలోనే మీ రంగంతా బయటపెడుతుంది. 9 ఏళ్ళు మేము కరెంటు వ్యవస్థను బ్రహ్మాండంగా నడిపినాం. కరెంట్ ఉన్నా సరే ఎందుకు పవర్ సప్లై షార్టేజ్ అవుతుంది? మీరు అసమర్థులు, చేతకాని దద్దమ్మలు కావడం కారణంగానే విద్యుత్ కోతలు ఉన్నాయి. పీఆర్ స్టెంట్ చేయకుండా మెదడు కరగబెట్టి కరెంటు వ్యవస్థ మెరుగు చేసినాం. ఇది మనుషులు సృష్టించిన కృత్రిమ కరువు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే. ఈ రాష్ట్రం బలమైన వ్యవసాయ రాష్ట్రం కావాలని మేము పట్టుబట్టినాం. రైతులకు డబ్బులు సాయం చేస్తే మేలవుతుందని వ్యవసాయ నిపుణుడు అశోక్ గులాటి చెప్పారు. దాంతో రైతులకు అవసరమైనప్పుడు మేము సాయం అందించాం. మీరు రైతు బంధు పైసలు కాంట్రాక్టర్లకు ఇచ్చుకుని రైతులను ముంచిండ్రు. ఇప్పుడు రైతులు చక్రవడ్డీకి మళ్ళీ అప్పులు చేస్తున్నారు. కాళేశ్వరం గురించి ఇప్పుడున్న వాళ్ళకి తోక తెలవదు, తొండం తెలవదు. రైతులకు నీళ్ళు అందించేందుకు ఆరాటపడి కాళేశ్వరం స్పీడ్గా కంప్లీట్ చేసాం. ఈ ఓవరాల్గా ఘాటైనటువంటి వ్యాఖ్యలు.